స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. మూర్ఛ మనమందరం అనుకునే అంత పెద్ద సమస్య ఏం కాదు. ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది అంతకంటే కాదు. నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చక్కటి మందులు వాడుకుంటూ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ ఎప్పుడైనా రాకూడని వయస్సు అంటే ఏ వయసులో అయినా రాకూడదండి, కానీ అసలు రాకూడని వయసు అంటే టీనేజర్స్. ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు ప్రపంచాన్ని గ్రహిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఓన్ ఇన్సెక్యూరిటీస్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా నడుస్తుంటాయి. దాంతోపాటు ఫిట్స్ కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, డ్రాస్టిక్గా ఉంటుంది అన్నమాట. పెక్యులర్గా టీనేజర్స్లో వచ్చే ఒక కండిషన్ ఉంటుంది, జువనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ. దాని పేరు జువనైల్ అయినా సాధారణంగా టీనేజర్స్లో వస్తుందన్నమాట. ఏమవుతుందంటే దీంట్లో టిపికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రైన్లో వెళ్తుంటారు. ట్రైన్లో వెళ్తుంటే విండో బయట చూస్తే, కిటికీ బయట చూస్తే చెట్లు ఉంటాయి. చెట్లను గమనిస్తూ ఉంటే చెట్లు మధ్యలో లైట్, చెట్టు లైట్ అలా ఫ్లాష్ లాగా వస్తుంటుంది అనమాట. అది చూస్తూ చూస్తూ ఉంటారు. సడన్గా జర్క్ వస్తుంది, ఇలా కుదుపు. మనం ఎవరన్నా సడన్గా మన వెనకాల చరిస్తే ఉలిక్కి పడతాను చూడండి, అలా ఒక కుదుపులాగా వస్తుంది. ఉలిక్కి పడితే వచ్చినట్లు కుదుపు వచ్చి మళ్ళీ వస్తుంది. మళ్ళీ అట్లా వచ్చి పడిపోయి కొట్టుకుంటారు. మొదట్లో వచ్చిన కుదుపు మయోక్లోనస్ అంటాం. దాని తర్వాత వచ్చేది ఫిట్స్, జనరలైజ్డ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్ అంటాం అనమాట. ఓకే, డయాగ్నోస్ చేసాం. ఏంటి దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దీనికి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండాలి, లేకపోతే మధ్యలో ఆపేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. 40-50 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ భయం పట్టుకుంటూ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం భయపెడుతూ ఉంటుంది. ఇక పురుషులకైతే పెద్ద పేగులోను, ప్రోస్టేట్ గ్రంథిలోను క్యాన్సర్ ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అసలు వయసుతో పాటు క్యాన్సర్ల ముప్పు ఎందుకు పెరుగుతుంది? పెద్ద వయసులో క్యాన్సర్లను నివారించుకునేందుకు ఏం చేయాలి? మొదలైన వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పెద్ద వయసులో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. వీళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళలో అనేక రకాలైన క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మిగతా పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్, హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళలో లివర్ క్యాన్సర్స్, అలాగే సిస్టోసోమియాసిస్ పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్ ఉన్న వాళ్ళలో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్. ఇలా ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నట్టయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. సరి అయిన సమపాలలో అంటే నిష్పత్తిలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాటు, ప్రోటీన్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా తీసుకున్నట్టయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. అలాగే దురలవాట్లకు దూరంగా ఉంటాం. చిన్నప్పటి నుంచి 20 ఏళ్ల వయసులో సరదాగా స్టార్ట్ చేసిన స్మోకింగ్ పెద్ద వయసు వచ్చేసరికి అలవాటుగా మారి ఆ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చిన్నప్పటి నుంచే ఈ దురలవాట్లకు దూరంగా ఉంటాం. అంటే ముఖ్యంగా స్మోకింగు, ఆల్కహాలు వీటన్నిటికీ దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా అనేక రకాలైన క్యాన్సర్స్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊబకాయం అవాయిడ్ చేయడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్, వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్న వయసులోనే ఒక అలవాటుగా ఇది కనుక మార్చుకున్నట్టయితే పెద్ద వయసులో రెగ్యులర్ ఫీచర్ అయిపోయి అలా ఊబకాయం నుంచి అనేక రకాలైన మార్బిడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తాజా